ఈరోజు మనం బంగారం పోతే ఎలా రికవరీ చేయాలో తెలుసుకుందాం. బ్యాంక్ లాకర్లో మన బంగారం సేఫా కాదా, మన ఇంట్లో ఎంత బంగారం బిల్స్ లేకుండా పెట్టుకోవచ్చు, ఈ విషయాలు తెలుసుకుందాం. ఒకవేళ మీరు రీసెంట్గా కొన్న బంగారం పోయిందనుకోండి, జనరల్గానైతే మనము పోలీస్ కంప్లైంట్ ఇస్తాము. వాళ్ళు రికవరీ చేసేంతవరకు వెయిట్ చేస్తూ ఉంటాం. వెయిట్ చేయకుండా ఆ బంగారం వాల్యూ ఎంత ఉందో ఆ అమౌంట్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. మనం కొన్న బంగారం విలువ కనీసం 20,000 ఉండాలి. షాప్ వాళ్ళు బంగారానికి 1 సంవత్సరం వరకు ఫ్రీ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారు. మీరు షాప్ వాళ్ళకి పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీ, మీరు షాప్లో బంగారం కొన్నప్పుడు ఇచ్చిన బిల్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవి సబ్మిట్ చేసిన తర్వాత ప్రస్తుత రేట్ ఎంత ఉందో ఆ రేట్ ప్రకారం మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బంగారం బ్యాంక్ లాకర్లో దాచితే సేఫా, ఇంట్లో దాచుకుంటే సేఫా తెలుసుకుందాం. అందరూ ఇంట్లో కంటే బ్యాంక్ లాకర్లో బంగారం సేఫ్గా ఉంటుంది అని అనుకుంటారు, కానీ అది అంత సేఫ్ కాదు. ఒకవేళ మనం బ్యాంక్ లాకర్లో బంగారం పెడితే అది పోయిందనుకోండి, బ్యాంక్ వాళ్ళు మన బంగారం ఎంత విలువ ఉందో ఆ మొత్తం అమౌంట్ మనకు పే చేయరు. మీరు ఆ బ్యాంక్ లాకర్కి ఎంత అమౌంట్ పే చేస్తున్నారో దానికి 100 రెట్లు మాత్రమే మీకు పే చేస్తారు. ఉదాహరణకి మీరు 1000 రూపాయలు పే చేస్తున్నారనుకోండి, 1000 × 100 1,00,000. కేవలం 1,00,000 రూపాయలు మాత్రమే మీకు పే చేస్తారు. ఇంట్లోనూ సేఫ్ కాదు, బ్యాంక్ లాకర్లోనూ సేఫ్ కాదు. మరి ఎక్కడ పెట్టాలి, ఎక్కడ సేఫ్? బ్యాంక్లో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అని ఉంటుంది. ఇందులో పెట్టామనుకోండి, మన బంగారం సేఫ్గా ఉంటుంది, దానిపైన వడ్డీ కూడా మనకు వస్తుంది. మానిటైజేషన్ స్కీమ్లో కనీసం 10 గ్రాములు పెట్టాలి. దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం 1 సంవత్సరం వరకు బంగారాన్ని తిరిగి తీసుకోలేము. ఒకవేళ సంవత్సరం లోపు బంగారం తిరిగి తీసుకోవాలి అనుకుంటే వడ్డీ తక్కువగా వస్తుంది లేదా పెనాల్టీ ఉంటుంది. లేకుండా మన ఇంట్లో ఎంత గోల్డ్ పెట్టుకోవచ్చో మీకు తెలుసా? వాళ్ళైతే 100 గ్రామ్స్ వరకు చూయించవచ్చు. పెళ్లి కాని ఆడవాళ్ళు అయితే 200 గ్రాములు, పెళ్ళైన ఆడవాళ్ళు అయితే 500 గ్రామ్స్. అంత బిల్స్ ఉన్నాయనుకోండి, ఎంత బంగారమైనా ఉండవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.